హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పైనాపిల్ జ్యూస్ చేశానండి. అంటే పైనాపిల్ జ్యూస్ నేను ఎలా చేశాను, దానిలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి. పైనాపిల్ జ్యూస్లో విటమిన్ సి, మ్యాంగనీస్, బ్రోమోలైన్ ఎక్కువగా ఉంటాయండి. పైనాపిల్ జ్యూస్ డైజెషన్కి హెల్ప్ చేస్తుందండి. అట్లాగే మజిల్స్ పెయిన్స్ ఉంటాయి కదండి, కండరాలు అంటారు కదా, ఆ పెయిన్స్ కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తుందండి. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. ఇంకా స్కిన్కి, హార్ట్ కూడా చాలా మంచిదండి. ఇంకా పైనాపిల్ ఇట్లాగా పైన అంతా పీల్ అదంతా తీసేస్తాం కదండి, ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్లెండర్లో వేసానండి. నేను మిల్క్ కూడా యాడ్ చేశాను, అది చూపించలేదండి వీడియోలో, అది మర్చిపోయాను. ఇట్లాగా బ్లెండ్ చేసిన తర్వాత జ్యూస్ని ఇట్లా స్ట్రైన్ చేసుకున్నానండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇట్లా తర్వాత గ్లాసెస్లోకి సర్వ్ చేశానండి. కొంచెం స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేశానండి. తర్వాత పైనాపిల్ పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసెస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఐస్ క్యూబ్స్ వేసానమాట. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఆల్రెడీ చెప్పాను కదండి, పైనాపిల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఓన్లీ డెకరేషన్ కోసం ఇట్లాగా సర్వ్ చేశానమాట. ఎమ్మి పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్.